హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావి సాయి వ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నా. నేను హెయిర్కి ఎలా కేర్ తీసుకుంటా ఏంటి అనేది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మీరు ఏదైతే ఆయిల్ మీ హెయిర్కి అప్లై చేస్తారో ఆ ఆయిల్ ఎంతైతే పెట్టుకుంటారో అంత ఆయిల్ మీరు ఆ బౌల్లో వేసుకోండి. ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. నేను ఆల్మండ్ ఆయిల్ రెగ్యులర్గా యూస్ చేస్తాను, సో నేను అదే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పిలిగ్రిమ్ వాళ్ళది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, జస్ట్ 2 to 3 డ్రాప్స్. మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్. నాకు పిలిగ్రిమ్ వాళ్ళది నచ్చుతుంది, సో నేను ఇక్కడ పిలిగ్రిమ్ వాళ్ళది యూస్ చేస్తున్నా. ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఆయిల్లో మిక్స్ చేశాక హెయిర్ అనేది కోమ్ చేసుకోవాలి. హెయిర్ ఎప్పుడైనా సరే ఆయిల్ అప్లై చేయకముందే హెయిర్ అనేది కోమ్ చేసుకోవాలి. హెయిర్ కోమ్ చేశాక ఆయిల్ అనేది రూట్స్ నుంచి అప్లై చేయాలి. సో మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఆయిల్ మొత్తం హెయిర్ అంతా అప్లై చేశాక మీ హ్యాండ్స్తోనే మసాజ్ చేయండి కొంచెం హెయిర్ని, ఒక 2 to 3 minutes. సో అప్పుడు ఆయిల్ అనేది మొత్తం హెయిర్కి పట్టుకుంటుంది. ఆయిల్ అనేది మనం ఎక్కువసేపు హెయిర్కి ఉంచొద్దు, అట్లీస్ట్ ఒక 1/2 hour ఉంచాలి అంతే. ఆయిల్ అప్లై చేశాక నేను ఈ స్కాల్ప్ మసాజర్తోని హెయిర్ అంతా ఒక 5 to 7 minutes నేను మసాజ్ చేస్తాను. నేను ఇది అమెజాన్లో తీసుకున్నా, నాకు అరౌండ్ 2000 అలా పడింది. సో దీంతో నేను మసాజ్ చేయడం అయిపోయాక నేను హెయిర్ని ట్యాప్ చేసుకుంటాను నా హ్యాండ్స్తోని. అట్లా హ్యాండ్స్తో ట్యాప్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకో స్ట్రెస్ అంతా పోతున్నట్టు అనిపిస్తుంది. సో హెయిర్ అనేది చాలా హీట్ అయిపోతుంది అనమాట, లోపల ఉన్న హీట్ అంతా బయటకు వస్తుంది అనిపిస్తుంది. నా హెయిర్కి ఆల్మండ్ ఆయిలే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా నరిషింగ్గా ఉంటుంది ఆయిల్ అనేది. సో అందుకని నేను ఆల్మండ్ ఆయిలే యూస్ చేస్తాను. అట్లా ఆయిల్తో మసాజ్ అంతా అయిపోయాక నేను హెయిర్ని టై చేసి క్లిప్ పెట్టేస్తా. నెక్స్ట్ ఒక 20 minutes తర్వాత హెడ్ బాత్ చేస్తాను. ఇక్కడ నేను హెడ్ బాత్కి ప్లమ్ షాంపూ వాడతా. షాంపూ కూడా మనం డైరెక్ట్ హెడ్కి పెట్టొద్దు, ఫస్ట్ మనం కొన్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టాలి. తర్వాత కండిషనర్ కూడా ప్లమ్ వాళ్ళదే. సో ఇక్కడ హెడ్ బాత్ అయిపోయింది. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత నేను ప్లమ్ వాళ్ళది సీరం యూజ్ చేస్తున్నాను. నాకు ఎందుకో ప్లమ్ వాళ్ళది సీరం నచ్చట్లే. సో ఐ వాంట్ టు చేంజ్ దట్ ప్లమ్ సీరం టు విష్ కేర్. సో నేను విష్ కేర్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ ఇది అయిపోవాలి కదా, ఇది అయిపోయాక విష్ కేర్ సీరం అనేది నేను యూజ్ చేస్తాను. సీరం అనేది మనము హెయిర్ పెట్టున్నప్పుడే అప్లై చేయాలి, డ్రై ఉన్నప్పుడు అప్లై చేయొద్దు. సో ఎంత వీలైతే అంత న్యాచురల్గా హెయిర్ డ్రై చేసుకోవడానికి చూడండి. నాట్ ఓన్లీ ఆయిల్, నేను ఎవ్రీ మంత్ 1 or 2 హెయిర్ మాస్క్ కూడా అప్లై చేస్తాను. హెయిర్ మాస్క్ నేను డిఫరెంట్ బ్రాండ్స్ అప్లై చేస్తాను. ప్రస్తుతానికైతే నేను పిలిగ్రిమ్ యూజ్ చేస్తున్నా. సో ఆయిల్తో పాటు హెయిర్ మాస్క్ కూడా కంపల్సరీ యూజ్ చేస్తాను నేను 1 or 2. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.